హలో మోహన్. హాయ్ సంతోష్. బ్రదర్ రండి కూర్చోండి, మాట్లాడదాం. ఇంకేంటి బ్రదర్ విశేషాలు? బాగానే ఉన్నాను సార్. అన్నట్లు మీ అబ్బాయి రాకేష్ ఎలా ఉన్నాడు? ఈ మధ్య మా అబ్బాయి మార్క్స్ అవి బాగానే ఉన్నాయి, కానీ ప్రవర్తనలో కొద్దిగా ఎందుకో మార్పు వచ్చింది. నాతో ఎక్కువగా మాట్లాడటం లేదు. మీ అబ్బాయిలాగే మా అబ్బాయి కూడా బాగా చదివేవాడండి. ఈ మధ్య ఎందుకో బిహేవియర్లో చేంజ్ వస్తుందండి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. బ్రదర్, మా అబ్బాయిని కూడా ఇంకా డాక్టర్ గారి దగ్గరకు తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాను. మరి మీ ఉద్దేశం ఏంటి? జస్ట్ ఒక సెకండ్. సరే, మీరు మాట్లాడండి. హలో, మోహనేనా మాట్లాడేది? అవును. బొబ్బిలి ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. మీ అబ్బాయి సురేష్ని అరెస్ట్ చేసాం. మీ స్టేషన్కి ఒకసారి రండి. పోలీస్ స్టేషనా? కంగారు పడవలసిన అవసరం ఏం లేదు. సరే సార్, వస్తున్నా. ఏమైంది బ్రదర్? మా అబ్బాయిని అరెస్ట్ చేశారట. ఎక్సైజ్ స్టేషన్కి రమ్మంటున్నా. నాకు కూడా ఫోన్ వచ్చింది, మా అబ్బాయిని కూడా అరెస్ట్ చేశారట. స్టేషన్కి వెళ్దాం రండి. సరే వెళ్దాం. సార్ ఏమైంది సార్? వీళ్ళు మా పిల్లలే సార్, ఎందుకు అరెస్ట్ చేశారు? ఒకసారి కూర్చోండి, మాట్లాడు. మీరు కూడా కూర్చొని మాట్లాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రుల ఆలోచన విధానం మారాలి. అసలు పిల్లలు రోజు స్కూల్కి వెళ్తున్నారో లేదో, వాళ్ళు ఎలా చదువుతున్నారో, ఏం చేస్తున్నారో ఎప్పుడైనా మీరు చూసారా? అసలు మీ పిల్లలు ఏం చేశారో మీకు తెలుసా? ఏం జరిగింది సార్? చూడండి, ఈ అబ్బాయి పేరు డానియల్. మీ పిల్లలు చదువుతున్న స్కూల్లో వీడి సీనియర్. అందరిలాగే ఈ అబ్బాయి చాలా బాగా చదివేవాడు. తల్లిదండ్రులు లేని అనాథ కావడం వలన డ్రగ్స్కు, చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. డ్రగ్స్ కొనడానికి డబ్బులు లేకపోవడంతో దొంగతనాలకు కూడా అలవాటు పడ్డాడు. అనుకోకుండా ఒకరోజు మీ ఇద్దరు పిల్లలు స్కూల్ వెనుకున్న గ్రౌండ్లో డానియల్ కంటపడ్డారు. రే తమ్ముడు, ఇట్రండ్రా. రే, ఎప్పుడు స్కూల్లోనేంట్రా? ఇదిగోండి రా, చాక్లెట్స్ తినండి. బ్రెయిన్ షార్ప్ అవుద్ది, మార్కులు కూడా బాగా వస్తాయి. అలా చాక్లెట్స్ రూపంలో ఉన్న డ్రగ్స్ని మీ పిల్లలకి ఇచ్చి అలవాటు చేశాడు. ఆ రోజు చాక్లెట్స్ తినడం వలన స్కూల్ గేట్ దగ్గర మీ పిల్లలిద్దరూ పడిపోయారు. ఆ చాక్లెట్స్ వాళ్ళకి బాగా నచ్చడంతో మరుసటి రోజు వాళ్ళే డానియల్ని వెతుక్కుంటూ గ్రౌండ్కి వెళ్ళారు. ఎవడ్రాడు? అన్నయ్య, నేను ఇచ్చిన చాక్లెట్లు భలే ఉన్నాయని పేరెంట్ ఇవ్వనయ్యా. ఈ విధంగా మీ పిల్లలు కూడా డ్రగ్స్కి అలవాటు పడ్డారు. మా పోలీసులు చేసిన రైడ్లో వీడితో పాటు మీ పిల్లలు కూడా డ్రగ్స్తో పట్టుబడ్డారు. ఎంతసేపు మీ పిల్లలు స్కూల్ ఫస్ట్ వస్తున్నారా లేదా, వాళ్ళకి అందరికంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయో లేదో మాత్రమే మీరు చూస్తున్నారు. చూడండి, మార్కులే మన జీవితాన్ని క్యాల్కులేట్ చేయలేవు. క్రికెట్ బాగా ఆడి క్రికెట్కే దేవుడయ్యాడు సచిన్ టెండూల్కర్. అలాగే సినీ ఇండస్ట్రీలో మంచిగా యాక్టింగ్ చేసి సినీ ఇండస్ట్రీకే మెగాస్టార్ అయ్యారు చిరంజీవి. ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీలాంటి యువతదే. ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులదే. అంతేగాని ఇలాంటి డ్రగ్స్ చాక్లెట్స్ తీసుకుంటే గొప్ప వాళ్ళ మావం. ఈ డ్రగ్స్ వలన కుటుంబమే సర్వనాశనం అవుతుంది. నేటి బాలలే రేపటి పౌరులు. డ్రగ్స్ మహమ్మారి మత్తులో పసివాళ్ళు తమ జీవితాలను కోల్పోతుంటే గుండె బరువెక్కిన హృదయంతో మేము మా కుటుంబాలకు దూరంగా ఉంటూ పోలీసు ఉద్యోగాలు చేస్తున్నాం. డ్రగ్స్ లేని సమాజాన్ని మన తర్వాత తరం చూడాలంటే మా పోలీసులతో పాటు మీ తల్లిదండ్రులతో కలిపి యువతను రక్షిద్దాం, వారి భవిష్యత్తును కాపాడుదాం.